ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. వాట్ నో ఐస్ హ్యాస్ సీన్, నార్ ఇయర్ హియర్డ్, నార్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్ ఇమాజిన్డ్, వాట్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ దోస్ who love him. 1 Corinthians chapter 2 verse 9. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని హెచ్చించేవాడు. ఆయన మన మంచిని కోరుకునేవాడు. ఆయనకు తెలుసు మనం ఎక్కడ ఉండాలో, ఏ ప్రాంతములో నివసించాలో, ఎవరి మధ్య మనం ఉండాలో, ఏమి మనకు అవసరమై ఉన్నదో అన్నీ కూడా దేవునికి తెలుసండి. అందుకే దేవుని చిత్తానికి మనమందరము తలవంచాలి. మనిషి అనుకుంటాడు తనకు అన్నీ తెలుసు అని అనుకుంటాడు. తనని ఎవ్వరు ఏమి మోసం చెయ్యరని కొందరు ఆలోచన కలిగి ఉంటారు. కానీ ఎక్కడో ఒక చోట ఎవరి ద్వారానో మోసపోతూనే ఉంటారు, పరిస్థితుల చేత మోసపోతుంటారు. మనకు రేపటి గురించి తెలియదు, ఇతరుల మనస్సు అసలే తెలియదు, వారు మనల్ని గురించి చేస్తున్న ఆలోచన అంతకంటే తెలియదు. అయితే దేవునికి అన్నీ తెలుసు. మనం చూడలేని వాటిని దేవుడు చూస్తాడు, మనము వినలేని వాటిని దేవుడు వింటాడు. మనకు అర్థం కానివి ఇతరుల మనస్తత్వాన్ని దేవుడు చాలా తేటగా చూడగలడు అని లేఖనములు సెలవిస్తున్నాయి. అవునండి, మనకు అన్నీ తెలుసు. వారు మంచివారు, వీరు చెడ్డవారు అని అనుకుంటాం. కానీ అదంతా కూడా నిజం కాదు. మన కన్నుల ముందు జరుగుతున్న పరిస్థితులను చూసి మోసపోతాం, కానీ అవి యథార్థమైనవి కావు. ఆయన పరిస్థితులను దాటుకొని చూడగలడు, వినగలడు. లేఖనములు సెలవిస్తున్నాయి, పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును అని. మనకు తెలుస్తుందా అండి వాడు పగవాడో మనవాడో? మాటకైతే మంచిగానే మాట్లాడతాడు, తీయనైన మాటలు పలుకుతాడు. అక్క, అమ్మ, చెల్లి అంటాడు, బాబాయ్ అంటాడు, అన్న, తమ్ముడు అంటాడు. అయితే ఈ మాటలు విన్న మనము అదే నిజం అనుకుంటాం. నేనంటే ఎంత ఇష్టమో అని అనుకుంటాం. మనమంటే అభిమానము అని అందరికీ చెప్పుకుంటాం. కానీ అతను మన గురించి మాట్లాడే మాటలు, ఇంకొక చోట మనల్ని గురించి తప్పుగా మాట్లాడే మాటలు మనకు తెలియదు. మన గురించి చేస్తున్న పన్నాగాలు మనకు అర్థం కావు. దేవుడు మాత్రం మన గురించి వారు బయట ఏం మాట్లాడుతున్నారో అది కూడా వినగలడు. వారు మన గురించి కలిగి ఉన్న చెడును కూడా చూడగలడు. ఈ మధ్యనే ఒక సంఘటన జరిగింది. తనను ప్రేమిస్తున్నాను అని చెప్పిన యువతిని తీసుకొని వెళ్ళి తన యొక్క స్నేహితులందరితో పాడు చేయించి చంపివేసినటువంటి సంఘటన. ఆ యువతి ఏమనుకుంది? నేనంటే ఎంత ప్రేమో అని అనుకుంది. నా కోసం ప్రాణాలు ఇస్తానని అంటున్నాడు, నన్ను మంచిగా చూసుకుంటాడని భావించింది. ఎక్కడికి రమ్మంటే అక్కడికి గుడ్డిగా వెళ్ళింది. ఆ యువతి తన ప్రేమను చూసింది, కానీ అతని అంతరంగములో ఉన్న చెడును చూడలేకపోయింది కదా. యేసయ్యను పట్టించిన ఇస్కరియోతు యూదా ఒక నమ్మక ద్రోహి అని మిగతా శిష్యులకు తెలియదు. అతను వారి వలె మంచివాడు అని అనుకున్నారు. కానీ యేసయ్యకు తెలుసు అతనే ఆయన్ను పట్టించబోయేది అని. మనుష్యులు చూడలేనివి దేవుడు చూస్తాడండి. మనము వినలేని మాటలు దేవుడు వింటాడు. దానికి తగ్గట్టుగానే మన జీవితంలో ఆయన కొన్ని మార్పులు చేస్తుంటాడు. మనకు ఇష్టము అనుకున్న వారు మనకి దూరం అయ్యేలా చేస్తాడు. మనము అన్ని సదుపాయాలతో జీవిస్తున్న ప్లేస్లో నుండి సడన్గా మనకు నచ్చని ప్లేస్లోకి దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు. మనం అనుకుంటాం, మేము కష్టాల్లో ఉండిపోయాం, మేము ఎన్నడూ చూడని ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం, దేవుడు నాకు సహాయం చేయడం లేదు అని మనకు అర్థమైన దానిని బట్టి ఆలోచిస్తాం. కానీ మన జ్ఞానం పనికిరాదు. ఆయన మన కోసం ఏవి సిద్ధపరిచాడో వాటిని బహుశా ఇప్పుడు చూడలేము, కానీ అవి మన ముందుకు వచ్చినప్పుడు, మనం చూడగలిగే సమయం వచ్చినప్పుడు వాటిని చూస్తాము, వింటాము. ఈ రోజున ఈ సమయంలో ఈ మాటలు వింటున్న
ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున్న కష్టాన్ని చూసి బాధపడకు. ఈరోజు నీ వ్యాపారంలో ఉన్న నష్టాలను చూసి భయపడకు. నీ కుటుంబంలో జరుగుతున్న అలజడులను చూసి కంగారు పడకు. నీకున్న శారీరక బలహీనతలను బట్టి ఏమాత్రం దిగులు చెందకు. ఆర్థిక పరమైన సమస్యలను బట్టి చింతించకు. అన్నీ నీ మంచి కోసమే జరుగుతున్నాయి. నిన్ను హెచ్చించడం కోసమే, నిన్ను బలపరచడం కోసమే, నీకు మనుషుల స్వభావం ఏంటో తెలియజేయడం కోసమే, ఎవరు నీ వారు ఎవరు పగవారు అని నీవు గుర్తించడం కోసమే జరుగుతున్నాయి. వాటిని ఇప్పుడే నీవు వినలేవు, కనలేవు. ఎంత ప్రయత్నించినా అర్థం చేసుకోలేవు. ఆయన్ని నీవు ప్రేమిస్తున్నావు గనుక, ఆయన నిన్ను అంతకు మించి ప్రేమిస్తున్నాడు గనుక, ఆయన సిద్ధపరిచేవి తప్పకుండా అద్భుతమైనవిగానే ఉంటాయి, నీకు మంచి చేసేవిగానే ఉంటాయి. కాబట్టి దేవుని యందు నిరీక్షణ కలిగి విశ్వాసముతో దేవుని కార్యాల కోసం కనిపెడుతూ జీవించు. తప్పక గొప్ప కార్యాలను చూస్తావు, మంచి వార్తలు నీవు వింటావు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలయ స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రేమగల దేవుడవు, కృపగలిగిన దేవుడవు, జీవం కలిగిన దేవుడవు తండ్రి. ఈ రోజున తండ్రి మీరు మాతో మాట్లాడారు అయా. మరి తండ్రి, ఇప్పుడు మేము అనుభవిస్తున్నటువంటి పరిస్థితులన్నీ కూడా ప్రభువా, అవి తారుమారు చేయబడతాయని, తప్పక మా జీవితాలలో అద్భుత కార్యాలను మేము చూస్తామని అయా, మనుషుల ఆలోచనలు ఏంటో అయా మీరు సిద్ధపరిచేవి తండ్రి తప్పక మేము చూస్తామని, మేము కనులారా అయా చూస్తామని, వింటామని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి బలపరిచి ప్రోత్సహించిన మీ అమూల్యమైన మాటలను బట్టి మీకు స్తోత్రములు. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యల్లో, ఇరుకులలో, ఇబ్బందుల్లో ఉన్నారో ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి అయా. ఎందరైతే బిడ్డలు ప్రభా మరణ పడకపై ఉండి మీకు మొరపెడుతున్నారో అయా, మరణాన్ని కూడా జీవముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాము. అదేవిధంగా ప్రభువా, ఈ రోజున నా తండ్రి వారికి వచ్చిన రోగాన్ని బట్టి కృంగిపోతూ నలిగిపోతూ జీవితం పైన విరక్తి కలిగిన స్థితిలో బిడ్డలు ఉంటుండగా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించండి. ఎండిపోయిన ఎముకలకు జీవాన్ని పోసే దేవుడవు, ప్రతి బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యమునిచ్చి మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టమని వేడుకుంటున్నాం అయా. రుణ భారాల నుండి విడుదల దయచేయండి. నీ భారము నా మీద మోపుము, నేను నిన్ను ఆదుకుంటానంటున్నావు ప్రభా. వారికి ఉన్న రుణమును కొట్టివేయండి. మీరే జ్ఞానం ఇచ్చి వారిని నడిపించండి. వారు చేస్తున్న పనులలో ఆశీర్వాదాన్ని దయచేయండి. అప్పు తీసుకునే వారిగా కాదు కానీ అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించమని బ్రతిమిలాడుకుంటున్నాం. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు అయా, ఒకరంటే ఒకరికి పడని ఆలోచనలు అయా, కుటుంబంలో తండ్రి అపవాది క్రియలు మరి తండ్రి పెచ్చుమీరిపోతుండగా ప్రభువ అయా, మీ యొక్క సన్నిధి బిడ్డలతో ఉంచండి. సమాధానము కలిగి, నెమ్మది కలిగి, సంతోషం కలిగి బిడ్డలు జీవించినట్లుగా కృప చూపించండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్న డిస్టర్బెన్స్ అంతటిని యేసు నామములో కొట్టివేయండి. అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, గొడవలు, ఇరుగు పొరుగు వారి మధ్య విభేదాలు, వీటన్నిటి నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. అదేవిధంగా వివాహ విషయాల్లో ప్రభా మీ యొక్క చిత్తాన్ని బిడ్డలు కనిపెట్టినట్లుగా సహాయం దయచేయండి. ఇష్టానుసారమైన డెసిషన్స్ తీసుకొని వారి జీవితాలను పతనం చేసుకున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి అయ్యా. అదేవిధంగా నా ప్రభా ప్రతి యవన బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాం. యవన వయసులో ప్రభా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితము ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. ఏది మంచిదో ఏది చెడుదో వాళ్ళు అర్థం చేసుకోవడానికి కృపను చూపించండి. ఎగ్జామ్స్ రాస్తుండగా తండ్రి మీరు బిడ్డలకు తోడుగా ఉండండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతుండగా మీ యొక్క కృపను బిడ్డలపైన చూపండి. కోర్టు సమస్యల నుంచి విడుదల దయచేయండి. భూతగాథ సమస్యల నుంచి మీరే విడుదల దయచేయండి అయా. బిజినెస్ చేసుకుంటున్న వారిని మీరు దీవించండి. అదేవిధంగా నా ప్రభా అయా, ఇంకా ఎటువంటి పనులు చేస్తున్నా ఆ పనులలో తండ్రి సఫలతను బిడ్డలకు మీరు అనుగ్రహించండి. నా తండ్రి రైతులను దీవించండి. వారు వేసిన పంట సమృద్ధిగా పండడానికి కృపను అనుగ్రహించండి. సంతానము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రభా అయా వారి యొక్క గర్భాన్ని తెరవండి, అద్భుతాన్ని జరిగించండి. ఎందరైతే తండ్రి ఈ రోజున మీ యొక్క తండ్రి పరిచర్య చేస్తున్నారు వారందరినీ దీవించండి. సువార్థికులను దీవించండి, మిషనరీస్ ని దీవించండి, సంఘ కాపర్లకు తోడయుండే పరిచారకులను దీవించండి. అదేవిధంగా నా తండ్రి మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను మీరు దీవించండి అయ్యా. అయా సమయోచితమైన జ్ఞానమును అధికారులకు మీరు దయచేయండి ప్రభా. దేశాన్ని పాలించేటువంటి జ్ఞానము వారికి మీరు ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటూ
తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మనాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.